హలో అస్సలాము అలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయి వ్లాగ్స్. ఈరోజు నేను దోసకాయ ప్లస్ వచ్చేసి మీకు దీన్ని ఏమంటారు చింతకాయ పచ్చడి ఉంటుంది కదండి, నిల్వ పచ్చడి పచ్చిమిర్చి ఈ మూటితో కలిపి పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చూడండి లాస్ట్ వరకు వీడియో. దీంతో పాటుగా నేను ఒక చిన్న కథ చెప్తాను, తప్పకుండా వినండి. ఈ పచ్చళ్ళలోకి నేనేం చేశానంటే ఇవి గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని తీసేసాను. ఎందుకంటే మా పిల్లలు ఆ గింజలు ఉంటే మా వారు ఇష్టపడరండి, అందుకే తీసేసాను. ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత చింతకాయ పచ్చడితో పాటు ఒక గుప్పెడు దోసకాయ ముక్కలను కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇందులోనే నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. మరీ మెత్తగా చేసుకోకండి, కొంచెం చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ముక్కలు కనిపిస్తూ ఉన్నట్లు చేసుకోండి, బాగుంటుందండి. మరీ మెత్తగా ఉంటే బాగుంటుంది ఈ పచ్చడికి. ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కల్ని కూడా దీంట్లో కలిపేసుకుందాం. ఏంటంటే ఈ ముక్కల్ని ఇలా కలిపేస్తే మీకు తినేటప్పుడు కొంచెం పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు మీరు చేసుకున్నారనుకుంటే రేపటికి తినండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఎమ్మటే తినే కంటే కూడా తాలింపు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి తాలింపు కోసం. కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్, అప్పుడప్పుడు కొంచెం తినొచ్చులేండి, ఎప్పుడు ఆయిల్ తినకూడదు. ఇలాంటి వాటిలో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మీకు. ఆవాలు, నేను మొత్తం కలిపేస్తున్నాను. ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మొత్తం కలిపేస్తున్నానండి. ఇంకా దీంట్లోనే కరివేపాకు, తెల్ల ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ అంటారండి, దాంట్లో నేను వేయలేదు. నేను ఇలా దీంట్లో వేసిన పొట్టుతోనే వేసుకుంటున్నాను. అది పొట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఇంకా తీసేయచ్చు పొట్టు. వెల్లుల్లిపాయ వేయంగానే అంత మంచి స్మెల్ వచ్చిందండి. పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయ అయితే కంపల్సరీ వేయాల్సింది, లేకపోతే అసలు పచ్చడి రుచే ఉండదు. ఇందులోనే జీలకర్ర, మీ దగ్గర ఇంగువ ఉందనుకోండి వాడుకోండి, బాగుంటుంది. నేనైతే వాడనండి ఎక్కువగా.